ఎలా ఉన్నారు? ఎంతమంది భార్యలు? ఈ ఊరు భార్యనా మరి బానే ఉండరు కానీ చేసేది కాపురమే మొగరే. మరి వాళ్ళ చెప్తే బాగా అడుగుతారు. మీరంటే సాయిబులు 7 మంది 8 మంది చేసుకుంటారు, మేము ఆడ చేసుకుంటాం. ఏం లేదప్ప, వెంకటేశ్వర ఎద్దులు కొనుక్కున్నాము. మరి మంచిగా కోటకండ బలరాం ఒకటి నానోటి తీసుకున్నాము. మరి మంచిగా ఒక ఎద్దుని సన్మానం, ఎద్దులు మంచి నన్ను సన్మానం చేస్తారంటే అందరు సందర్భంగా సన్మానం చేపించుకొని ఎవరి ఎద్దుని వాళ్ళు పట్టుకొని ఎవరింటికి వెళ్ళిపోతాం. దాదాపు కూడా మీ దగ్గర ఇంతకు ముందు ఉన్నాయి, మంచిగా సైజు ఉన్నాయి. మరి ఇంకా మీరు ఉన్నావు, ఇంకోటి కూడా ఉండాలనే కొనుక్కున్నాం ప్రేమకి. అవునా? అంటే మామూలుగా మీరు కేవలం గిరక బండికి పోతాం, పండగ పోతాం, ఎవరు పిలిచే వాళ్ళకి. ఇప్పుడు ఎన్ని ఉండవంటే దీంతో 6 అవుతాయి. 6 అయితే గెలుపు 2, గిరక్క 4. మొత్తం 3 జతలు. 3 జతలు. వాటిని ఇంకా పెట్టుకున్నారా? ఎవరన్నా ఎట్లా కూడా కూడా ఇచ్చేస్తాము. చేతనైనా రావాల మలతాడం తెగిపోయి వచ్చి ఏం చేస్తాం అనబ్బా. ఇప్పుడు ఇచ్చి తీసుకునేవాడు అయితే ఇస్తాము. ఇప్పుడు పట్టుకొని పోయినాడు అక్కడే పోతే మా ఇచ్చి ఏం చేయాలా? మరి వాడిని ఎడ తిరగಬೇಕು వస్తుంది మాకి. ఇంత అనుభవం అంటే మా పెద్దలు చూసుకొని మా నేర్చుకోవాలా, పొగరు చూసుకొని ఒకరు తిరిగి పట్టుకొచ్చుకుంటే ఏం చేస్తావు? వాని పని అంతా ఈయన పని అంతా అవుతుంది. ఇంకా ఇప్పుడు వాడు చేత కానప్పుడు ఏం చేయాలంటే మన సొమ్ము తెచ్చి మనకి ఇడల్లా, కట్లేని పశ్చిమలా. వాడు ఎద్దు అక్కడే, మన మంచి అక్కడే పోతే, దుడ్లు ఎక్కడ పోతే మనం ఏం చేస్తాం? నీ ఎద్దు నీకు పట్టుకొచ్చాడు ఇస్తానప్ప, నీ సొమ్ము నీకు అని చెప్పాలి. అంత మనం గిరక బండ్లకు పోయే వాళ్ళ అంత ఒక ఐకమత్యం మీద కొనుక్కునేమే. ఇంకోటకంట బలరాముడు కూడా కొత్తగా పందెం పెట్టించి ముందు సంవత్సరం ఆయన స్వయం కురుస్త పెట్టాలనుకున్నాడా. మరి ఆయనకేం చెప్తామంటే మనం అందరూ ఐకత్తంగా చేసుకుంటే బాగుంటది, ఒకరికొకరు ఇబ్బంది పెట్టుకోరాదా అంటాం. ఉన్నారు, బలరాం ఉన్నారు, అందరు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడు. ఆయన పెద్ద గొప్పడు, అది 8 ఎకరాలు నిమ్మతోట పెట్టుకొని బాగా ఖర్చు పెట్టేవాడు. మనం ఏం చేస్తాము? ఏం లేదన్నా, వెంకటేష్ అన్నది ఎద్దులు తీసుకోమే, గోవిందప్ప పెద్ద మంచి, నేను బంచి కూడా తీసుకోమే. మరి ఈ ఫీల్డ్ అనేది మీకు పతనా లేకపోతే ఇంతకు ముందు ఆడేవాళ్ళ ఎలా అండి? ఇంతకుముందు తూర్పు నాటు 3 మండల గిరికకి అయితే పోతుండే, కానీ దీనికి కొత్తగానే అందరూ సపోర్ట్ చేస్తున్నారు నాకే రావాలని. 3 మండల గిరికి వాళ్ళ సపోర్ట్ ఉంటే ఎక్కడికైనా వస్తాం, అందరు సపోర్ట్. ఇప్పుడు ఒకటి ఉంది మన కాడ, ఇప్పుడు వెంకటేశ్వర కాడ ఒకటి తీసుకున్నాం. అదే విధంగా ఈరన్న గారు కూడా మన ఇక్కడ అన్న కూడా ఉన్నారు, అల్లబాగేష్ అన్న గురు కూడా ఉన్నారు. మరి వారు కూడా నమస్కారం ఈరన్న గారు. నమస్కారం అబ్బా. కనిపించడం ఈ రోజు కూడా మరి మీరు అనిసిపోయారు అనుకుంటే కొత్త వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. వీరిని చూసి కూడా కొత్త వాళ్ళు కూడా మీ వంతు సాయం లేకపోతే మాట సాయం ఏ విధంగా చెప్తారు మీ అనుభవంలో? మాట సాయం అంటే ఏదన్నా ఇట్లా ఫోన్ ద్వారా కొంచెం కనుక్కొని అట్లా అన్నా ఇట్లా అంటే ఏం మనకు తెలిసింది మనం చెప్తాం, అంతవరకు చేస్తాం. ఏదైనా మంచి చెడ్డ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని వాటి వరకు బాగా చెప్తాం మేము. ఇప్పుడు కొత్త బేడలు వేయడం కానీ పశువులు పెంచడం కానీ గిరిక పోషకులు అంటే మీరు ఏం చెప్తారు? మేత నీళ్ళు బాగా పెట్టుకోవాలా, దాన దానికి ఎంత పెట్టుకోవాలా అంతే పెట్టుకోవాలా. తింటా దాన్ని ఎక్కతాకలు పెట్టుకుంటే మనం ఇబ్బంది పడతాము, అది ఇబ్బంది పడుతుంది, మనం ఇబ్బంది పడతాము. టైం టు టైము మసంగా చూసుకున్నారు ఎద్దులని. బేటలు వేసుకున్నప్పుడు మసంగా వేసుకున్నా, కచ్చి పిచ్చి కొట్టుకోకూడదు ఎద్దుల్ని. అట్లా కొట్టడం, ఇట్లా కట్టేసి కొట్టడము, బేటలు మసంగా లైన్ మీద ఆడాలా. ఇప్పుడు ఎవరో వచ్చి కాసి అట్టంటే కొట్టి మనం ఎద్దులు ఇబ్బంది పెట్టుకుంటాం. మనమే సొంతంగా ఉండి కాసి మన ఇంట్లో వాళ్ళు ఒక్కరైనా ఖచ్చితంగా దాంట్లో ఉండాల్సి ఉండేది ఫీల్డ్ లో అయితే మాత్రం. దాదాపు మీ ఇన్ని సంవత్సరాల్లో కూడా మీ అనుభవం కూడా చాలా మంది మిమ్మల్ని చూశారు. బండి ఎక్కడం కానీ దిగడం కానీ ఇన్ని సంవత్సరాలు కట్టారు కదా, మీరు కూడా అదొక్క ఈ రోజు అందరి ముందు ఒక మాట
అది దిగలేకపోవడానికి కారణం ఏంటంటే మీకు మోకాళ్ళ లోపల నేర్పడం అలా నేర్పారు? నాకు మా కళ్ళొప్పులు లేవు, ఏం లేవు, ఒక్కటే నాకు బండి మీద లైన్ చిక్కిపోయేది. బండి వాస్తవంగా అయితే కింద మామూలు కొంతమంది ఎక్కుతారు దిగుతారు, అట్లా మామూలు చేయగలం లేదని లేదు. ఏంటికంటే పైన నాకు ఇంకా అలవాటు పడిపోయేదా, ఎద్దుల లైన్ నాకు సిక్కిపోయేదా, అందుకని కింద దిగడం లేదు నన్ను. ఓకే, అది కూడా ఒక నేర్పడం లోపల అంటారా లేకుంటే మీకు బండి వైల్ అని తెలిసిందంటారా? వైలైన సమస్య కాదు, మనం ఎద్దుని మనమే చూసుకున్నా. ఇప్పుడు మనం గెలాన్ని పోతాము, మనమే కొట్టుకుంటే ఈ లైన్ లో ఉంటది ఎద్దు, ఈ రమచ్చికి ఆ లైన్ లో ఉంటది, అది గమనించి కాసి మనం బండి మీద ఉండాలి. ఓకే, మరి ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఆ ఎద్దులు కూడా పక్షంలో అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఎద్దులు కూడా లేవు ప్రస్తుతానికి, ఏ భాగంలో ఉండరా? సేద్య భాగంలో ఉండరా? సేద్య భాగంలో ఫుల్ ఉన్నాను, సేద్యం అంతా సేద్యంలోనే ఉన్నాను. రేపు నెక్స్ట్ ఏమో చూద్దాం, దేవుడు మరి కలిగిస్తే గాన చెప్పలేము, కానీ సాల్ చేస్తామని అనుకోలేము అనుకో, ఏం చూద్దాం. ఏంటండి వెంకటేశ్వర అన్న ఎద్దులు అమ్మాడే అందరూ వచ్చామన్న, అందరూ వచ్చినారు? బండ్లలో మొత్తం వచ్చాము. ఓకే, దాదాపు కూడా మీ దగ్గర కూడా ఎన్ని జతలు ఉన్నాయి ప్రస్తుతానికి? 2 ఉన్నాయన్న. ఈ మధ్య కాలంలో ఇంతకు ముందు ఎద్దులు తీసుకెళ్లారు పేరుగాంచినట్టు, ఆ ఎద్దులు రాముడు పాలెగాడు ఉన్నాయండి మంచిగా ఇప్పుడు? అట్లే ఉన్నాయను, రకం గెలాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు చాలా మటుకు తగ్గినాయని విషయం చెప్తారు, దానికి తగ్గేవన్న ఎద్దులు అయితే తగ్గే ఏమన్నా ఏం చేశారు? ఏం పండ్లు అన్న సేద్దాలు పెడితే తగ్గకేం చేస్తాయి, కొట్టారా లేకపోతే? ముర్రలు కొట్టేసినాయి. మరి ముర్రలు కొట్టంటే ఏమన్నా బండ పందెకి ఏమైనా ప్లానింగ్ చేశారు లేకపోతే మీరు ఇంకా సాధన చేయాలి? లేదన్న బండ పందానికనే ముర్రలు కొట్టిండేది. చాలా మంది మీకు కూడా ఫోన్ చేసింటారు తగ్గినాయి అది ఇది అని, మీరు దానికి సమాధానం ఏం చెప్తారు? మనం ఏమనుకోలేమన్నా, మామూలు ఎవరు రస్తా వాళ్ళది అంతే. టైం వచ్చినాడు అవి పెద్దగైతాయి. నమస్కారం రూపేష్ గారు. నమస్తే శివన్న. ఈరోజు గోవిందప్ప పెద్ద మంచి బలరాముడు అన్న గారు మరి వెంకటేశ్వర అన్న ఎద్దులు తీసుకున్నారు. వెంకటేశ్వర అన్న రాండి అన్న ఊరేగింపు చేద్దామండి, ఎద్దులు అమ్మినాను, సన్మానం చేసి బాగా అందరు కలిసి కట్టు చేద్దామని అంటే వచ్చినాం శివన్న. మరి ఈ రోజు కూడా మరి కొత్తగా వచ్చే వాళ్ళకి బలరామన్ గారికి మీ వంతుగా మీరు ఏం చెప్తారు? కొత్తగా అంటే ఆయన గాని ఆడినాడు, ఫీల్డ్లో ఉన్నాడు, కాకపోతే బయటకు రాలేదు, 3 వందల గిరక ఆడుతున్నాడు. ఆయన కానీ కొంచెం మనం ఉంది, కొత్తగా అంటే ఏం కాదు, ఆయన కానీ బాగా చూసుకుంటాడు, మంచి వ్యక్తి. నమస్కారం రెడ్డి. ఏం ఈ రోజు ఇంతమంది రావడానికి కారణం? ఈ రోజు నన్ను అడగద్దు, వాళ్ళని మరి నువ్వు నానే చాలా చెప్తాను, పెద్ద మనిషిని అడగాడా. ఇంతమంది వచ్చారు కదా రెడ్డి, ఏమి ఈ రోజు? ఏ వెంకటేష్ చెప్పు, వెంకటేష్ రెడ్డి. అదేవిధంగా ఇక్కడే వెంకటేష్ గారు కూడా మరి రామయ్య గారు కూడా వచ్చారు. ఏంటండి ఈ రోజు వెంకటేష్ గారు సమావేశం? మీరు ఏం సమావేశం లేదు, మా నాలూరు వెంకటేష్ అన్న ఎద్దులు అమ్మినందుకు గ్రానైట్ గా చేస్తున్నాడు, స్టేజ్ చేసి అంతా మా బండ్లు గిరికి వాళ్ళకి పోలీస్ సన్మానం చేసినందుకు అందరిని పిలిచినందుకు మేము అందరు వచ్చినాము. ఓకే, నమస్కారం రామయ్య గారు. ఈ రోజు ఇంతమంది సమావేశమయ్యారు, ఈ రోజు ఇక్కడ వచ్చారు, ఏందండి విశేషం? వెంకటేశ్వర ఎద్దులు అమ్మిందానికి పిలిచిన దానికి వచ్చినాము. ఓకే, రెడ్డి గారు కూడా రాబోయే రోజుల్లో ఏమన్నా అవకాశం ఉందంటారు? వస్తున్నాడు, ఖచ్చితంగా దిగుతాడు, రాబోయే రోజుల్లో వస్తాడు. కత్తి పెట్టి చప్పట్లు కొట్టండి బాబు, కొట్టు బాబు. రైట్ రైట్ మొబ్బతలు
వాళ్ళు కాన్ కాన్ రైట్ అమ్మా రైట్ రైట్ ఫ్లాష్ కొట్టు అయిపోయింది అయిపోయింది అరా ఎక్కి 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 కొంచెం అంతా సైడ్ రండి సైడ్ రండి నువ్వు అటు ఇటు సైడ్ కొంచెం అది కానీ రొటేట్ చేయండి రొటేట్ చేయండి ఇతను సింగిల్ కొట్టి ఇతను సింగిల్ కొట్టి లైట్ ఎక్కడేపా లైట్ వాల్కండి అండి